మన పట్ల ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, మన తప్పు లేకుండా మనల్ని హింసించినప్పుడు, లేదా మన పైన మన తప్పు లేకుండా మన వాళ్ళని చావు దాకా తీసుకెళ్ళినప్పుడు మనం వాళ్ళని క్షమించి వదిలేయాలా? లేదా వాళ్ళు చేసిన తప్పు అని వాళ్ళకి గుణపాఠం చెప్పాలా? చాలామందికి ఈ ఎథికల్ డైలమా వస్తుందన్నమాట. అంటే ఎలాంటి టైంలో మనం క్షమించాలి? ఎలాంటి వాటిని మనం క్షమించకూడదు అని చెప్పి. ఇక్కడ మనుషుల్ని చంపినప్పుడు, లేదా మనుషుల్లోని మనసులు చంపినప్పుడు, చాలా గాయపరిచినప్పుడు, మన యొక్క గుర్తింపుని చంపేసినప్పుడు, మన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని తీసేసినప్పుడు మనం వాళ్ళని క్షమించాలా వద్దా? పాత ధర్మం ప్రకారం, ఎథిక్స్ ప్రకారం, వాల్యూస్ ప్రకారం మనం క్షమించేసేయాలి, దేవుడు చూసుకుంటాడు అని చెప్పి. కొన్ని సందర్భాల్లో యముడున్నాడు. యముడు పైకి వెళ్ళిన తర్వాత నరకంలో వాళ్ళ లెక్క మొత్తం తీస్తాడు. చిత్రగుప్తుడు లెక్క రాస్తాడు. వాళ్ళని వేడివేడి నూనెలో ఫ్రై చేస్తారు. ఇలాంటివన్నీ సినిమాలో చూస్తాం. కానీ రియల్గా ఇది జరుగుతాయా? ఈ భూమి మీద ఏదైతే లెక్కలు ఉన్నాయో అది భూమి మీద తెలుసుకోవాలని చెప్పి చాలామంది అనుకుంటుంటారు.